సంగారెడ్డి మండలం కులబ్గూరులో ప్రజాపాలన కార్యక్రమాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమిన మాణిక్ సందర్శించడం జరిగింది. 6 గ్యారంటీల దరఖాస్తు ఫారం నింపి ఇవ్వడంతో పాటు సలహాలు సూచనలు చేస్తూ దరఖాస్తుదారులకు సహాయం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గణేష్, గ్రామ ఉప సర్పంచ్ హషం అలీ, వార్డు సభ్యులు కృష్ణ, జాదేవ్, హర్షవర్ధన్, అంగన్వాడీ ఆశా సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలనను అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది. ప్రజల వద్దకే పాలన అనేటటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీ తరఫున గ్రామాలని, వార్డులని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజల నుండి అనూహ్యమైనటువంటి మంచి స్పందన వస్తూ ఉంది. పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలని తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో, వాటికి దరఖాస్తులు పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన అనే పేరుతో ఈరోజు నిర్వహిస్తూ ఉంది. దీంట్లో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ నిర్వహణ కూడా టెంట్లు వేసి రకరకాల అధికారులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. కానీ సరిపోయేటటువంటి దరఖాస్తు ఫారాలు ఆ గ్రామానికి, ఆ వార్డులో కావాల్సినటువంటి దరఖాస్తు ప్రజలందరికీ సరిపోయేటటువంటి దరఖాస్తుల్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ చెప్తా ఉన్నారు. కానీ చాలా చోట్ల గ్రామాలలో దరఖాస్తులు సరిపోవడం లేదు. ఇంటికి ఒకటి ఇస్తూ ఉన్నారు. ఇంటికి ఒకటి అంటే ఒక ఇంట్లో 2 కుటుంబాలు, 3 కుటుంబాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి ఒకటి ఇవ్వడం వల్ల మిగతా కుటుంబ సభ్యులు ఈరోజు వేరుపడ్డారు. అట్లా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని దరఖాస్తులన్నీ కూడా ప్రజలకందరికీ సరిపోయేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం దరఖాస్తుల్ని అందించాలి అని చెప్పేసి మొదటగా సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అట్లనే ఈ దరఖాస్తు ఫారంలో ప్రత్యేకించి ఈ దరఖాస్తు ఈరోజు నేను సంగారెడ్డి మండలం కులబ్గూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ప్రజలతో కలిసి మాట్లాడడం జరిగింది. ఈ దరఖాస్తు ఫారాలన్నింటినీ కూడా స్వయంగా నేనే నింపి దరఖాస్తుదారులకు సంబంధించినటువంటి వాళ్లకు రానటువంటి వాళ్లకు సాయం చేయడం జరిగింది. నింపించి సూచనలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.